ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ అన్నం పెట్టిన చేతిని మర్చిపోకూడదు అంటారు. వాలంటీర్ల వ్యవస్థ తమ జేబుల్లో నుంచి పెట్టట్లేదు ప్రభుత్వంది, కానీ ఆ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి ఒక అద్భుత వ్యవస్థ. ప్రభుత్వం చెప్పినటువంటి పని తూచా తప్పకుండా చేసిన వ్యవస్థ. పేదలకు సంబంధించి ఇంటి దగ్గరికి సేవలను తీసుకెళ్ళినటువంటి వ్యవస్థ. నీకు నచ్చకపోతే ఆ వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఇంకేం తీసుకెళ్తావు అనేది ఆలోచించు. అలా కాకుండా వాలంటీర్ వ్యవస్థ మీదన దుర్మార్గపు భాషలు మాట్లాడితే అది ప్రతి ఇంటిని తట్టి తిట్టించుకున్నట్టు అవుతుంది అని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు తాజాగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి సుధీర్ రెడ్డి ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ మాటలు ఒకసారి విందాం. ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి ఆలోచన. స్లీపర్ సెల్స్ లాగా, అంటే స్లీపర్ సెల్స్ అంటే ఐడియా ఉంది కదా, ఏ రకంగా అయితే జిహాదీసు లేకుంటే ఈ టెర్రరిస్ట్ ఈ బాంబ్ బ్లాస్ట్ల కోసం దానికోసం స్లీపర్ సెల్స్ అని అన్ని దగ్గర పెడతారు. ఇది అంటే స్లీపర్ సెల్స్ అనేది ఉగ్రవాదులు ఒకళ్ళని చంపేయడానికి వాడతారు. అది తెలియదు ఆయనకి. అంటే దాన్ని ప్రస్తావించేటటువంటి సందర్భంలో ఉండాల్సినటువంటి కనీస జ్ఞానం లేకపోతే ఎట్లాగా? జగన్ మనుషులని చెప్పు, జగన్ తన రాజకీయ అవసరాల కోసం పెట్టుకున్నాడని చెప్పు, కానీ ఉగ్రవాదులతో పోల్చే స్థాయికి దిగజార్చడమా? ఉగ్రవాదులు ఎవరికైనా తిండి పెడతారా? ఉగ్రవాదులు ఎవరింటికైనా డబ్బులు ఇస్తారా? ఉగ్రవాదులు ఏమైనా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తెస్తారా? ఉగ్రవాదులతో సమానంగా వాలంటీర్లు, ఓవరాల్గా వాలంటీర్ వ్యవస్థ మేము వస్తే నాశనం చేస్తామని చెప్తున్నటువంటిది. మరి ప్రజలు ఎలా తీర్పిస్తారో చూడాలి.